అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజు జ్ఞానానికి, గురుతత్వానికి, ధర్మానికి అంకితం. ఇది కేవలం ఒక పండగ కాదు, ఇది ఓ స్మరణ. ఆ స్మరణ ఒక మహోన్నత గురువు గురించినది. ఆయనే శ్రీ వేదవ్యాస మహర్షి. ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణవర్ణుడుగాను, ద్వీపంలో పుట్టినవాడుగాను ఆయనకి ఈ పేరు వచ్చింది. పరాశర మహర్షి సత్యవతి దంపతుల కుమారుడుగా జన్మించిన వ్యాసుడు జననం కాగానే తల్లి దగ్గర ఉండక తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడే జ్ఞానార్జన, ధ్యానం, భగవత్కల్పనలో జీవించాడు. ప్రపంచంలో వేద జ్ఞానం విస్తృతంగా ఉన్న కలియుగంలో ప్రజలు వేదాలకు అసలైన తత్వాన్ని గ్రహించలేరు. అందుకే వ్యాస మహర్షి వాటిని 4 భాగాలుగా విభజించారు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదం. ఆ తర్వాత వాటిని తన శిష్యులకి అప్పగించారు. ఈ కార్యానికి గౌరవంగా ఆయన్ను మనం వేదవ్యాసుడు అని పిలవడం ప్రారంభించాం. ఆయన రచించిన మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యం. 1,00,000 శ్లోకాలతో ఈ గ్రంథం పంచమ వేదంగా పరిగణించబడుతుంది. ఈ గ్రంథాన్ని వ్రాసేటప్పుడు వ్యాసుడు శ్రీ గణేశుని రచయితగా కోరాడు. ఇలా ఇద్దరు కలిసి రాసిన ఈ మహాభారతం జీవిత దర్శనం. ఇది ధర్మ మార్గ నిర్దేశనం. వేదాలు జ్ఞానాన్ని ఇచ్చాయి, మహాభారతం ధర్మాన్ని చూపించింది. కానీ వ్యాసుడి మనసు సంతృప్తిగా లేదు. అప్పుడు నారద మహర్షి వచ్చి ఇలా చెప్పారు: జ్ఞానం కంటే భక్తి గొప్పది, భక్తిలో పరమాత్మను అనుభవించగలరు అని. అందుకే వ్యాస మహర్షి భక్తి మార్గాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా భగవత పురాణం రూపంలో రాశారు. శ్రీమద్ భాగవతం కలియుగ ప్రజలకు భగవతత్వాన్ని నేర్పే దివ్య గ్రంథం. ఇందులో భగవంతునిపై ప్రేమ, భక్తుల జీవితం, మోక్ష మార్గం అన్నీ ఇందులో ఉంటాయి. భాగవతం చదివితే చాలు జీవితంలోని లోపాలు సరిచేసుకోవచ్చు, అంతిమంగా మోక్షానికి చేరవచ్చు. గాంధారి గర్భస్రావం కారణంగా ఒకే ఒక మాంసపిండం బయటపడుతుంది. ఆమె విషాదంలో మునిగిపోతుంది. అప్పుడు వ్యాస మహర్షి వస్తారు. ఆ పిండాన్ని 101 భాగాలుగా చేసి ప్రతి భాగాన్ని నెయ్యితో నిండిన నెట్టి కుండలో పెట్టమని చెప్పి వెళతారు. అలా ఆ కుండలలో 100 మంది కౌరవులు మరియు ఒక దుశ్శల పుట్టారు. ఇది వ్యాస మహర్షి జీవ సృష్టి శక్తికి ఉదాహరణ. సప్త చిరంజీవులలో ఒకరైన శ్రీ వేదవ్యాస మహర్షికి ఇప్పటికీ జీవించే ఉన్నారు అని అంటారు. ఆయన బదరికాశ్రమంలో తపస్సు చేస్తున్నారు అంటారు. అక్కడ సామాన్య మనిషి అడుగు పెట్టలేరు. కేవలం భక్తి, శుద్ధి, గురుకృప ఉన్నవారికే దర్శనమిస్తాడు. శ్రీ మధ్వాచార్యులు ఇప్పటికీ వేదవ్యాసుని దగ్గరే బ్రహ్మసూత్రాలను అభ్యసిస్తూ సేవలో ఉన్నారని భక్తుల విశ్వాసం. శ్రీ వేదవ్యాసుడు వేదాలను భాష్యించాడు, పురాణాలను సమకూర్చాడు, ధర్మాన్ని ప్రజల ముందుంచాడు, భక్తికి మార్గం చూపించాడు. అలాంటి సకల తత్వ ప్రదాత, సర్వవేద శిరోమణి, ఆది గురువు అయిన వేదవ్యాస మహర్షికి ఈ గురు పౌర్ణమి రోజున మనమందరం కృతజ్ఞతలు, ప్రణామాలు తెలియజేద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే గురు పౌర్ణమి సందేశాన్ని మరికొందరికి పంపించండి. వేదవ్యాసుని జీవితం తెలియని ప్రతి ఒక్కరికి ఈ వీడియో పంపండి. ఈ ఛానల్లో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధర్మాన్ని పరిరక్షించండి, భక్తి మార్గాన్ని ఎంచుకోండి. ధన్యవాదాలు.